మనకి ఈ మూత్రపిండాలు మనకి ఎలాంటి పనులు చేస్తాయి ఏంటి అనేది. సో దీని గురించి కొద్దిగా ఎక్కువ విషయాలు తెలుసుకోవడం, తద్వారా మనకు ఉండే కాంప్లికేషన్స్, ఇంకా డైట్ పరంగా వచ్చే ఛాలెంజెస్ అవన్నీ కూడా మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం ఈ రోజు. సో ఇవి కొన్ని మనకి పేపర్స్ లో వస్తున్న ఆర్టికల్స్ అన్ని గేదర్ చేయడం జరిగింది. సో బేసికల్ గా ఏంటి అంటే కిడ్నీ అనేది మన ఫిల్టరింగ్ మిషన్. సో ఇది డెకేడ్స్ గా బాగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ మోస్ట్ అన్నాయింగ్ థింగ్ ఏంటి అంటే, దీంట్లో ప్రమాదం ఏంటి అంటే, బిలో 30 years వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు సిమ్టమ్స్. ఒకప్పుడు 70కి అబౌవ్ 60 అబౌవ్ మాత్రమే ఈ కిడ్నీ ప్రాబ్లం వస్తూ ఉండేవి. అండ్ ఇది ఇప్పుడు చాలా యంగ్ పీపుల్ లో కూడా, అంటే 30, 40, 50 పీపుల్ లో కూడా ఇవి ఎక్కువగా ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో 55% అనేది ఇంక్రీజ్ అనేది ఈ 40 to 70 గ్రూప్ లో కనిపించడం జరిగింది. సో ఇది చాలా ఎక్కువ మనకి వరింగ్ ఫ్యాక్టర్. అండ్ దీన్ని మనకి టైం బాంబ్ తో కొలుస్తారు. అంటే ఒకసారి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి మృత్యువు దగ్గరలో పడినట్టు ఒక ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటుంది టైం బాంబ్ లాగా. అంటే మనం టైమర్ లెక్క పెట్టుకుంటూ ఉంటాం, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఇలాంటి ఒక ప్రాబ్లం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, సో ఈ ఇందులో 90% ఆఫ్ ది కేసెస్ లో కిడ్నీస్ ఫెయిల్ అయ్యే వరకు, ఆల్మోస్ట్ ఆల్ అది పని చేయటం మానేసే వరకు మనకి ఐడెంటిఫై కావటం లేదు. సో మిగతా వాటిలాగా ఇవి సిమ్టమ్స్ అంత ఎర్లీ స్టేజ్ లో ఇవ్వకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం గా చెప్పుకుంటారు. సో ఒక 10 కేసుల్లో 9 కేసులు ఎలా ఉంది అంటే కిడ్నీస్ పూర్తిగా పాడైపోయాయి. ఇంకా చేంజ్ చేయడం తప్పితే డయాలసిస్ చేయడం తప్పితే ఇంకో ఆప్షన్ లేదు. సో అది చాలా ఖర్చుతోనూ, ఇంకా అలాంటి పాసిబిలిటీ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది ఒక టైం బాంబ్ లాగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ ప్రమాదం వచ్చింది అంటే ఇంకా ప్రాణానికి హాని జరిగిపోతుంది, త్వరలో మృత్యువాతన పడుతున్నాం అన్నట్టుగా ఫీల్ అవ్వటం. అండ్ ఇది 2016 లో అయితే 16th ర్యాంక్ లో ఉంది ఈ డిసీజ్ అనేది మనకి ఇండియా వైడ్ గా. అండ్ ఈ ప్రిడిక్షన్స్ ప్రకారం ఎలా అయితే ఈ గ్రోత్ రేట్ ఎక్కువగా యంగ్ పీపుల్ లో వస్తుందో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, సో ఇది 5th ర్యాంక్ కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది 2040. అంటే ఇంకొక 20 సంవత్సరాల్లో మన నెక్స్ట్ జనరేషన్ వచ్చే లోపు దీని ర్యాంకింగ్ అనేది 5th లోకి వెళ్తుంది. అంటే ఎక్కువ కిడ్నీ రిలేటెడ్ సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మన కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం ఈ అవేర్నెస్ అనేది మనం బాగా బిల్డ్ చేసుకోగలిగితే ఈ ప్రివెన్షన్ ని మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు, ఈ డిసీజ్ రాకుండా. సో లెట్ us మూవ్ ఆన్. సో ఇది అండి మన కిడ్నీ షేప్ చూస్తున్నారు. సో మనకి బ్యాక్ సైడ్ మన రిప్స్ ఏవైతే ఉంటాయో, ఆ రిప్స్ కింద భాగంలో మనకి ఈ కిడ్నీస్ ఉంటాయి బ్యాక్ సైడ్ లో. ఆ లాస్ట్ రిప్స్ కింద భాగంలో ఏదైతే ఉంటాయో నడుము పైన, ఆ రిప్స్ దగ్గర ప్రొటెక్ట్ చేయబడి ఈ కిడ్నీస్ రెండు ఉంటాయి. సో ఇది మన పిడికిలి సైజ్ లో ఉంటుంది అనమాట. ఈ కిడ్నీ అనేది మన పిడికిలి సైజ్ లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది వెయిట్ కి వచ్చేప్పటికి ఒక 160 grams వెయిట్ ఉంటుంది. సో చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీని ఫలితం మాత్రం చాలా ఎక్కువ. అండ్ మనకి 2 కిడ్నీస్ ఉంటాయి. సో ఇది దీన్ని మనకి చూసినప్పుడు దీనిలో పనితనం ఎలా జరుగుతుంది. సో ఇక్కడ మనకి బ్లడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది మన ఆర్టరీస్ ద్వారా కిడ్నీకి అయ్యే, అక్కడ రెడ్ గా ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ కలర్ లో. సో ఈ ఆర్టరీస్ ద్వారా మీకు బ్లడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ ఫిల్టరేషన్ అవుతూ ఉంటుంది, అంటే బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది, వాటిలో ఉండే ట్రేసెస్ ని అవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి దాన్ని మనం నిఫ్రాన్స్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఇదే వర్డ్ మనకి ఎక్కువ కిడ్నీలో పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నిఫ్రాన్స్ అంటే చిన్నగా మనకి ఎలా అయితే కనిపిస్తున్నాయి, ఒక ఎంటికలాగా కనిపిస్తున్నాయో అవన్నీ ఒక్క నిఫ్రాన్ అనమాట. సో ఈ విధంగా మనకి ఒక 10 లక్షల నుంచి 13 లక్షల దాకా నిఫ్రాన్స్ ఉంటాయి. అంటే మన ఫిల్టర్స్ అనమాట. ఇవి మన బ్లడ్ ని ప్యూరిఫై చేసి మన యూరిన్ ద్వారా ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి వేస్ట్ ని. ఇది యూరిన్ ట్రాక్. సో యూరిన్ ద్వారా ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఏదైతే ప్యూరిఫై అయిందో ఆ బ్లడ్ అనేది మళ్ళీ మన రేనల్ వెయిన్ ద్వారా, మళ్ళీ బ్లడ్ వెజల్స్ ద్వారా మళ్ళీ పంప్ అవుతూ ఉంటుంది, మన శరీరం వాడుకుంటూ ఉంటుంది. సో ఇది చాలా కాంప్లెక్స్ ఆర్గాన్ అండి. ఓకే, సో ఇందులో మన ఫ్లూయిడ్లు, ఎలక్ట్రోలైట్లు ఇలాంటివంటే వాటన్నిటిని కూడా ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ మనం ఏదైనా మెడిసిన్ వాడినప్పుడు ఆ డ్రగ్స్ కనుక ఉంటే ఆ కెమికల్ వేస్టేజ్ ని కూడా ఇది ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. అయితే మోస్ట్లీ మనం తినే ఆహారంలో వచ్చే వేస్టేజ్, మనం తీసుకునే మెడికేషన్ లో వచ్చే వేస్టేజ్, అండ్ కొన్ని మెటాబాలిక్ వేస్ట్ అంటే మన ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీ దాన్ని డైజెస్ట్ చేసే క్రమంలో, శక్తిగా వాడే క్రమంలో ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో వాటన్నిటిని కూడా ఇది ఎలిమినేట్ చేసే క్రమాన్ని ఫిల్టరింగ్ మిషన్ గా చెప్పుకోవచ్చు మనకి. అండ్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. సో ఏదైతే మనం ఇందాక చెప్పామో ఎంట్రిక్ లాగా ఉండే ఆ నిఫ్రాన్ ని మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇక్కడ మీకు ఈ ఫిల్టరింగ్ దాంట్లోకి ముందు ఫిల్టరేషన్ అవుతుంది, అంటే దీంట్లోకి మనకి బ్లడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి డిఫరెంట్ సెక్రియేషన్ అంటే ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి రీఅబ్జర్వేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3 పద్ధతుల్లోనూ ఫిల్టరేషన్, సెక్రేషన్ అండ్ రీఅబ్జర్వేషన్, ఈ మూడింటి క్రమంలో కూడా ఈ బాడీలో మన వేస్ట్ వాటర్ ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది, అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఎక్స్ట్రా ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఎక్కువగా ఎలిమినేషన్ చేస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది, ఆ వాటర్ అనేది మనకి
చాలా చాలా పైప్ లైన్ ద్వారా అండ్ చాలా చాలా శుద్ధి చేయబడి మనకి అందుతూ ఉంటాయి. సో వాటర్ పంప్స్ ద్వారా ఎలా అయితే ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుందో, ఆ ప్యూరిఫై చేసి మనకి ఛానల్స్ ద్వారా ఎలా అయితే వాటర్ అందించబడుతుందో, సో అదే విధంగా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఇక్కడ మన నెఫ్రాన్స్ పనిచేస్తాయి మన కిడ్నీలో. సో ఈ బ్లడ్ ని ఇక్కడ ఈ విధంగా అవి ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. వాటిలో ఉండే సాల్ట్, మినరల్స్ ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఏదైతే వేస్ట్ అనుకుందో ఆ వాటర్ తో సహా కలిపి మనకి యూరిన్ ద్వారా ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. సో యూరిన్ కోసం ఇది మెయిన్ ట్రాక్ అండి మనకి. సో ఈ కిడ్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం జరిగితే కనిపించే సిమ్టమ్స్ మనకి స్వెల్లింగ్ రావటం, అంటే కాళ్ళలో చాలా మంది వాపులయ్యి రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ కంటి దగ్గర కూడా కింద మనకి చిన్న తిత్తుల్లాగా కంటి కింద మనకి స్వెల్లింగ్, అంటే కొద్దిగా వాటర్ తో పేరుపేటగా కనిపించడం. అండ్ చాలా మందిలో బ్యాక్ పెయిన్ రావటం, అంటే బ్లాకేజ్ లాగా జరిగినప్పుడు బ్లాక్ పెయిన్ రావటము. అండ్ బ్లడ్ అనేది యూరిన్ లో రావటం అనేది. ఓకే. అండ్ ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. సో ఇలాంటివి మనకి వచ్చినప్పుడు సో మనకి ఈ కిడ్నీలకు సంబంధం ఉండొచ్చు. అండ్ ఎసిమ్ప్టిక్ అంటే చాలా వరకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ హైలైట్ ఏంటంటే ఎటువంటి సిగ్నల్స్ మనకి ఇవ్వదు. సిమ్టమ్స్ లేకుండా కూడా మనం జనరల్ గా ఏదైనా బ్లడ్ టెస్ట్ ఇంకోటి చేయించుకున్నప్పుడు ఇది బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి మనకి మెడికల్స్ అనేది స్టడీ చేస్తున్నాయి. సో దీన్ని ఎలా మనం కనుక్కోవచ్చు అంటే మనం 30-40 ఇయర్స్ తర్వాత పీరియాడిక్ గా టెస్ట్ చేసుకోవటం, ఎలాంటి సిమ్టమ్స్ మనకి ఎక్కువగా ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ స్వెల్లింగ్ లాంటివి, యూరిన్ పాజిటివ్ లో కష్టము, బ్లడ్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ మనకు వచ్చినట్టయితే సో మనం వాటిని ఈ కింద చూపించిన విధాలుగా టెస్ట్ల ద్వారా మనం కనుక్కోవచ్చు. బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, లేదంటే సిటీ స్కాన్, ఇమేజింగ్ స్కాన్ లాంటివి. అండ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే దాంట్లో ఒక చిన్న పార్టికల్ బయాప్సీ అని తీసి దాన్ని కూడా ఫర్దర్ స్టడీ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి టెస్టుల ద్వారా మనం ఈ కిడ్నీలో ఉండే డ్యామేజ్ ని మనం పసిగట్టే అవకాశం ఉంది. కింద రెడ్ కలర్ లో చూడొచ్చు. సో అల్బినియం అనే ప్రోటీన్ మనం అలా మాన్యువల్ గా ఇచ్చినప్పుడు బ్లడ్ లో ఆ ప్రోటీన్ లెవెల్ అనేది బ్లడ్ లో ఎక్కువ ఎక్యుమిలేట్ అవుతుంటాయి. ఓకే. సో ఎలా అయితే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉందో ఇలాగే అల్బినియం అనే దాన్ని మనకి బ్లడ్ లోకి ఎక్కిస్తూ ఉంటారు. అండ్ ఇది కనుక ఎక్కువగా యూరిన్ ద్వారా పాస్ అవుతూ ఉంటే అది డ్యామేజ్ అయినట్టుగా చెప్పుకుంటారు అనమాట. సో ఈ క్రియాటిన్ లెవెల్ ని మనం చూడొచ్చు వేరు వేరు గ్రూపులకి, మెన్స్ కి, ఉమెన్స్ కి, టీనేజర్ కి, చిల్డ్రన్ కి అందరికి వేరే వేరే లెవెల్ కి నార్మల్ లెవెల్ ఏంటి అనేది మనకు ఒక రేంజ్ ఇవ్వడం జరిగింది. సో విత్ ఇన్ ద రేంజ్ ఈ క్రియాటిన్ లెవెల్ ఉండవా లేవన్న దాని ప్రకారం మనం ఫర్దర్ ఎగ్జామినేషన్ కి వెళ్తూ ఉంటారు. అండ్ 3 months వ్యవధిలో మరొకసారి చేయడం వల్ల ఆ యొక్క టెస్ట్ రిజల్ట్స్ అనేది మార్పులు ఉండవా లేవో దాని ప్రకారం మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ద బెస్ట్ ఏంటి అంటే మనకి ఈ గ్లోమార్ ఫిల్టరేషన్ టెస్ట్, అంటే ఎంత వరకు ఇది ఫిల్టర్ చేయగలుగుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటిన్ లెవెల్ కన్నా కూడా. ఎందుకంటే క్రియేటిన్ లెవెల్ కొద్దిగా వేరీ అయ్యే అవకాశం ఉంది పర్సన్, జెండర్ అండ్ వాళ్ళు ఉండే ఫిజిక్ రేటింగ్ బట్టి, అండ్ ఇంకా మోర్ ఓవర్ వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి కూడా, డైట్ బట్టి కూడా. సో ఈ గ్లోమార్ ఫిల్టరేషన్ టెస్ట్ GFR అంటారు. సో ఈ ఫిల్టరేషన్ టెస్ట్ వల్ల చాలా ఎక్యురేట్ గా మన కిడ్నీ యొక్క ఫెయిల్యూర్ స్టేజెస్ ని మనం డిసైడ్ చేయొచ్చు. మీరు కింద పట్టిక చూడొచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ 3, 4 and 5 ఉన్నాయి. సో ఇందులో మనం ఏ స్టేజ్ లో ఉండే దాని ప్రకారం మన ఎక్కువ డ్యామేజ్ లెవెల్స్ ఎలా ఉంది అండ్ దాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే మనం ఉన్న డ్యామేజ్ లెవెల్ బట్టి దాన్ని మనం మేబీ రివర్సల్ పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇవి ఎక్యూట్ కాబట్టి రివర్సల్ పాసిబుల్ కాదు. బట్ దాన్ని మనం డిలే చేసుకోవచ్చు. అప్ టు స్టేజ్ 3 లో కూడా లైఫ్ ఎక్స్పెండిసీ అనేది, అంటే మన జీవిత కాలం అనేది సరిగ్గా చేసుకుంటే 28 నుంచి 32 సంవత్సరాల పాటు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఉండే అవకాశం ఉంది. సో స్టేజ్ 3 లో కూడా మన ఏజెంట్ అయినా కానీ మన లైఫ్ స్టైల్ ని మోడిఫై చేసుకోవడం వల్ల ఇంకొక 28 నుంచి 30 సంవత్సరాల పాటు మనం అదే లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో ఈ GFR అనేది మనకి క్యాలిక్యులేషన్ ద్వారా ఏదైతే మనం శరీరం చేసామో టెస్టింగ్ అనేది దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫిల్టర్ రేట్ అనేది 90 కన్నా అబోవ్ ఉంటే అది 100 వరకు జనరల్ గా ఉంటుంది. సో 90 కన్నా అబోవ్ ఉంటే స్టేజ్ 1. సో మన హెల్దీ కండిషన్ లో మన కిడ్నీ అనేది సో 90 కన్నా ఎప్పుడైతే తగ్గుతుందో కొద్దిగా, సో మనం అది స్టేజ్ 1 కింద ట్రీట్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే అది 15 కన్నా తగ్గిపోతుందో స్టేజ్ 5 గా మనం నిర్ధారిస్తూ ఉంటాం. అండ్ ఆ కేసులో మనకి ఇంకా బాడీ ఫిల్టరేషన్ అనేది పూర్తిగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ మనం అప్పుడు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ ద్వారానే మన వాటర్ ని మనం ఎలిమినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి క్రమంలో సో న్యాచురల్ ఫిల్టరింగ్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. సో దీన్ని 2 types గా చెప్పుకుంటారు మనకి, ఎక్యూట్ అండ్ క్రోనిక్ అనేది. సో ఎక్యూట్ దాంట్లో మనకి ఏంటంటే టెంపరీగా ఉంటాయి, మెడికేషన్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల అండ్ కొన్ని రకాల బ్లాకేజ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ ఇవి రివర్సిబుల్. అండ్ ఏదైతే క్రోనిక్ ఉందో ఇది ఇర్రివర్సిబుల్. ఈ కేసులో మనం ఏం చేయగలం మాక్సిమం అంటే ఆ యొక్క డ్యామేజ్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నోటీస్ అయ్యే వరకు మనం తెలియాల్సిన పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలియకపోవడం వల్ల
మన డైట్ రెగ్యులారిటీస్ అండ్ మిగతా ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, మెడికేషన్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి సో దాన్ని అక్కడి నుంచి మనం డిలే చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా అరౌండ్ 30 years వరకు మనం దాన్ని హెల్తీగా లీడ్ చేయొచ్చు, ప్రాపర్ డైట్ అనేది, మెడికేషన్ అనేది ఫాలో అయినప్పుడు. సో ఎక్విట్లో జనరల్ గా మనకి ఎక్కువగా మేజర్ గా కనిపించేది కిడ్నీ పెయిన్స్. సో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే రిప్స్ బ్యాక్ లో మన 2 కిడ్నీస్ ఉన్నాయో అక్కడ ఎక్కువగా పెయిన్ రావడం. అండ్ చాలా మంది మగవాళ్ళు కూడా ఇప్పుడు చాలా చాలా ధైర్యంగా ఉండే వాళ్ళు కూడా ఆ పెయిన్ ఎంత ఎక్కువగా ఉంటుందండి ఒకసారి. సో అలాంటి వాళ్ళు కూడా ఏడ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఆశ్చర్యపోతుంటారు ఎంత నొప్పి అనేది చిన్న స్టోన్ వల్ల రావడం అనేది. అండ్ బ్లడ్ యూరిన్ లో రావడం ఇలాంటివన్నీ కూడా మనకి కిడ్నీ స్టోన్ యొక్క సిమ్టమ్స్ గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కిడ్నీలు చూడొచ్చు, ఇక్కడ కిడ్నీ స్టోన్స్ అనేది. సో రైట్ సైడ్ మీకు ఇక్కడ ఈ కిడ్నీ భాగంలో ఈ స్టోన్స్ అనేది ఇలా చిన్నగా మనకి మినరల్స్ అనేవి ఎక్యుములేషన్ అవుతూ ఉంటాయి. అండ్ అవి చిన్న చిన్న స్టోన్ గా, క్రిస్టల్ గా ఈ విధంగా పెద్ద స్టోన్ గా అవుతూ ఉంటాయి. అండ్ ఓవర్ దట్ టైం ఇది ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. బట్ కొన్ని స్టోన్స్ అవి ఉండే పరిసరాలను బట్టి, ఆ ఉండే సైజ్ బట్టి ఎలిమినేట్ కాక మనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అండ్ యూరిన్ పాస్ చేయడానికి మోస్ట్లీ మనకి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇది 5 నుంచి 6 mm సైజ్ ఇంతకన్నా చిన్నగా ఉంటే మోస్ట్లీ ఛాన్సెస్ ఏంటంటే అది మన యూరిన్ ద్వారానే మనం చక్కగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైంలో మనం ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల, అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఎలిమినేషన్ అనేది న్యాచురల్ గా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కొన్ని రకాల స్టోన్స్ కి మనం ఈ అల్ట్రాసౌండ్ షాక్ వేవ్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలా ఇవ్వటం వల్ల అవి చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఏదైతే చాలా ఎక్కువగా పెద్దగా ఉండే పాస్ అవడానికి కష్టంగా ఉందో పాతలో, సో వాటిని సర్జికల్ గా మనం రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ అనమాట. కాల్షియం ఎక్కువగా మేజర్ గా 80% ఆఫ్ ద టైంలో మనకి ఇండియాలో జనరల్ గా కాల్షియం స్టోన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉన్నాయి. సో యూరిక్ యాసిడ్, స్ట్రైవ్ స్టోన్స్, క్రిస్టల్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ పరిమాణంలో అవుతుంది. సో మేజర్ గా అయితే మనం ఈ కాల్షియం స్టోన్ గురించి ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సైజ్ తక్కువగా ఉన్నప్పుడు, హైడ్రేట్ బాగా అవుతున్నప్పుడు అవి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో వాట్ కెన్ డ్యామేజ్ యువర్ కిడ్నీస్? మన కిడ్నీని ఏమేమి డ్యామేజ్ చేయగలుగుతున్నాయి అంటే క్రోనిక్ గా ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి మెయిన్ గా? సో మెయిన్ గా ఏంటి అంటే ఎక్కువగా మన లైఫ్ స్టైల్ ఎక్కువగా చెప్పుకుంటాం. సో మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే మీ హార్ట్ కి ప్రమాదమో ఆ హార్ట్ కి ప్రమాదమైనవన్నీ కూడా కిడ్నీకి ప్రమాదంగానే ఉంటాయి. అంటే ఏదైతే మీ హార్ట్ కి మంచిదో ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ కూడా మీ కిడ్నీకి మంచివే. ఎందుకంటే ఈ రెండింటి మధ్య కోరిలేషన్ అలాంటిది. సో హార్ట్ లో ఏదైతే బ్లడ్ మనకి సర్క్యులేట్ అవుతుందో దాంట్లో 25% అనేది మన కిడ్నీస్ ద్వారా పాస్ అవుతుంది ఎవ్రీడే. ఒక 200 లీటర్స్ దాకా ఎవ్రీడే కిడ్నీ అనేది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. సో హార్ట్ కి ఏదైతే హెల్దీలో అలాంటి ఒక మజిల్ కంటెస్ట్ కిడ్నీ తయారు చేయబడి ఉంటుంది. సో అవన్నీ కూడా కిడ్నీకి ఫ్రెండ్లీగానే ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ ఒకటి హార్ట్ ని డ్యామేజ్ చేస్తుంది అంటే అది కిడ్నీ కూడా ప్రమాదంగానే చెప్పుకుంటూ ఉంటారు. డయాబెటీస్, సో డయాబెటిక్ వాళ్ళు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో చాలా మంది గమనించి ఉంటారు, ఎక్కువగా వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. అంటే చాలా తొందరగానే ఎక్కువ ఇంటర్వెల్లో సో వాళ్ళు మూత్ర విసర్జనకి అనేది వెళ్తూ ఉంటారు. సో కారణం ఏంటి అంటే మన బ్లడ్ లో పెరిగిన ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏదైతే షుగర్ ఉందో ఆ షుగర్ ని కిడ్నీ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఒక స్థాయి కన్నా ఎక్కువైనప్పుడు ఈ కిడ్నీ ఫిల్టర్ చేస్తూ అది ఎలిమినేట్ చేయడం కోసం ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మన కిడ్నీ మీద ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంది. సో డయాబెటిక్ మేజర్ కాజ్ గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ డ్రగ్స్ కానీ, మెడికేషన్ కానీ మనం తీసుకున్నప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్, స్పెషల్లీ పెయిన్ కిల్లర్స్, ఇవి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి మీకు కిడ్నీస్ మీద. అండ్ కిడ్నీస్ చాలా మంది ఎటువంటి ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి ప్రాబ్లం లేకుండా కేవలం పెయిన్ కిల్లర్స్ వాడుతూ కూడా చాలా మంది కిడ్నీస్ ని డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ మెడిసిన్ అనేది ఎమర్జెన్సీలో ఖచ్చితంగా అవసరమే. బట్ అది రెగ్యులర్ గా వాడడం, ఫ్రీక్వెంట్ గా వాడడం వల్ల మన కిడ్నీస్ ని చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అండ్ స్మోకింగ్, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి చేసే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీ ఫ్యామిలీలో కనుక ఇంతకు ముందు వచ్చి ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అలాంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీ ఏజ్ కూడా మనం జనరల్ గా అన్మాడిఫైడ్, అంటే మనం దీన్ని మనం కంట్రోల్ చేసుకోలేం. కానీ ఎక్కువ వయసు వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ న్యాచురల్ గా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వాటి యొక్క పనితీరు తగ్గడం వల్ల. సో ఇంతకుముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్ లో ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎలా జరుగుతుంది అంటే మనకి రేనల్ డిసీజ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. బ్లడ్ వెసల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువగా ఉందో. సో ఆ బ్లడ్ వెసల్ డ్యామేజ్ అవటం వల్ల ఈ ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోయిందో ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా ఆటోమేటిక్ గా కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఈ హైపర్ టెన్షన్ అనేది
ఈ రెండు కూడా హార్ట్ కి కిడ్నీకి రెండింటి కూడా వైస్ వర్సగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ ఏంటి అంటే మనకి ఒబెసిటీ. సో ఒబెసిటీ అనేది ఎక్కువగా ఉండవాలి. అందులోనూ స్పెషల్ గా ఎక్కడైతే మన ఫుడ్ ఉంటారో మిడ్ సెక్షన్ అంటే మన స్టమక్ భాగంలో ఎక్కువ ఎవరికైతే ఫ్యాట్ ఉందో, అంటే మీ బిఎంఐ గనక బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా అబవ్ ఉంటే, అంటే 100 మందిలో మనకి ఈ కిడ్నీ డిసీజ్ వస్తే వాళ్ళు 80% పీపుల్, మీరు నమ్మగలుగుతున్నారా, 80% పీపుల్ కి ఈ ఒబిసిటీ అనేది ఎక్కువగా ఉంది. సో అలాంటి వాళ్ళకి కిడ్నీస్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ సెంట్రల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఐడియల్ వెయిట్కి వచ్చే క్రమంలో చాలా హెల్దీగా వాళ్ళ కిడ్నీస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఒబిసిటీ అనేది ఒక మేజర్ కాల్, ఎలా అయితే మన హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నాయో. సో మెయిన్ గా మనం కిడ్నీస్ లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్పుకోబడుతుంది. స్మోకింగ్, న్యూట్రిషన్, ఆల్కహాల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. స్మోకింగ్ ఎలాంటి అలవాట్లు ఉంటే కనుక ఆల్కహాల్ అంటే కనుక మినిమైజ్ లేదా స్టాప్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా అలవాటు చేసుకోవాలి, హైడ్రేట్ అవ్వాలి చక్కగా. అండ్ న్యూట్రిషన్ అనేది లో క్యాలరీ డైట్ అనేది తీసుకోవడానికి చాలా ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయో, స్టోన్స్ లాంటివి సివియర్ గా కాకుండా ఎక్యూట్ లో ఉన్నప్పుడు మన రోజువారీ డైట్ లో ఒక 70% అనేది మనకి లిక్విడ్ డైట్ ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఎక్కువ మంది జ్యూసెస్ అవి తీసుకుంటారు. బట్ ఆ జ్యూసెస్ అనేవి మనకి మీల్ రిప్లేస్మెంట్ కాదు, దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఒక లిక్విడ్ డైట్ అనేది ఒక మీల్ రిప్లేస్మెంట్ లాగా తీసుకోగలిగితే 70% ఆఫ్ ది డేలో చాలా హెల్దీగా ఉండొచ్చు. సో ఇవి కొన్ని రకాల మెయిన్ మనకి ఇంపార్టెంట్ అయిన మినరల్స్ ట్రేసెస్ అన్నమాట. సో పొటాషియం అనేది చాలా చాలా ఎక్కువగా లిమిట్ చేయమంటారు ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చే వాళ్ళు. ఎందుకు అంటే ఈ పొటాషియం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే హైపర్లుక్మియా, అంటే మన హార్ట్ యొక్క రిథమ్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బ్లడ్ లో ఈ పొటాషియాన్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం వల్ల తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పొటాషియం అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటుందో మనకి బ్లడ్ లో, సో మన హార్ట్ రిథమ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇర్రెగ్యులర్ గా హార్ట్ బీట్ అవ్వడం అనేది ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సమస్య ఆల్రెడీ గుర్తించినట్టయితే పొటాషియం తక్కువగా ఉండే ఫుడ్స్ అనేవి కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ నుంచి అవాయిడ్ చేస్తూ ఉండాలి. చాలా మినిమల్ గా వాటిని కన్జ్యూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఏదైతే ఇక్కడ రెడ్ సర్కిల్స్ లో మార్క్ చేయబడ్డాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సినవి. అండ్ చాలా మందికి ఒక అపోహ ఉంది, ప్రోటీన్ తీసుకోకూడదు కిడ్నీ ప్రాబ్లం ఉంటే. అండ్ కిడ్నీ ప్రాబ్లం కి ప్రోటీన్ కారణంగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ యానిమల్ ప్రోటీన్ అనేది మనకి మెయిన్ ప్రాబ్లం గా చెప్పుకోవడం జరుగుతుంది. సో యానిమల్ ప్రాబ్లం వల్ల మన యాసిడ్ లోడ్ ఎక్కువ అవుతుంది అండ్ మెటబాలిక్ లో దాంట్లో ఎక్కువగా వేస్టేజ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో యానిమల్ ప్రోటీన్ తక్కువ తీసుకోవాలి అండ్ ప్లాంట్ ప్రోటీన్ తగినంత ఖచ్చితంగా తీసుకోవాలి. సో మన రికమెండెడ్ కన్నా ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం వారికి ఖచ్చితంగా రికమెండెడ్ కాదు. సో మన 1 కిలోకి వెయిట్ కి 1 గ్రామ్ అనేది ప్రోటీన్ నార్మల్ రికమెండేషన్. సో ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ ఉందో వాళ్ళు ఒక 1/2 గ్రామ్ కన్నా తక్కువ తీసుకునే అవకాశం ఉంది. అలా మెయింటైన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ మస్కిల్ అనేది, ఎందుకంటే కిడ్నీ అనేది మన డైరెక్ట్ గా హార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హార్ట్ మజిల్ కాంట్రాక్షన్ అనేది చాలా హెల్దీగా ఉండాలి అంటే ప్రోటీన్ లేకపోతే ఆ మజిల్స్ అనేది ఇంకా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో మన హార్ట్ వీక్ అయినప్పుడు మన కిడ్నీ ఫర్దర్ గా ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ప్రోటీన్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్లాంట్ ప్రోటీన్ అనేది ఏదైతే ఉందో అది చాలా దీనికి మంచి ఉపయోగపడుతున్నట్టుగా స్టడీస్ చెప్తూ ఉన్నాయి. సో యానిమల్ ప్రోటీన్ మనం ఎలిమినేట్ చేయాలి. అండ్ అలాగే పొటాషియం, సో పొటాషియం అనేది మనం ఎక్కువగా ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే పొటాషియం అనేది మనకి ఎక్కువగా బిల్డ్ అయినప్పుడు మన బోన్స్ అనేది వీక్ చేస్తూ ఉంటాయి. ఈ సోడాస్ ఎలాంటివి తీసుకున్నప్పుడు మనకి జనరల్ గా సో అవి ఎక్యుమిలేషన్ వల్ల మన కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేయలేకపోయిన క్రమంలో సో మన బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంది. ఆ పొటాషియం అనేది మన బోన్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అందువల్ల విటమిన్ డి కూడా మన కిడ్నీలో చాలా మెయిన్ రోల్ ఉంది, యాక్టివేట్ చేస్తూ ఉంటుంది విటమిన్ డి తీసుకున్నప్పుడు. సో ఎవరికైతే కిడ్నీలో ప్రాబ్లం ఉందో వాళ్ళు విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం ఖచ్చితంగా రికమెండ్ చేస్తూ ఉంటాం. అండ్ సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయడం వన్ ఆఫ్ ది విటమిన్ డి తీసుకునే విధానం. అండ్ సోడియం అనేది చాలా చాలా ఎక్కువ, ఎందుకంటే మనకి బ్లడ్ ప్రెషర్ కి కిడ్నీ ఫెయిలియర్ కి చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే మన నర్వ్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో హైపర్ టెన్షన్ అనేది ఎక్కువ చేస్తుంది సోడియం. సో సాల్ట్ ఇంటేక్ అనేది మన ఉప్పుని చాలా చాలా తక్కువగా తీసుకోవాలి. అండ్ ఒమేగా 3 అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళకి లీన్ ప్రోటీన్, మన యానిమల్ ప్రోటీన్ తీసేసి ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఒమేగా 3, ఈ ఒమేగా 3 కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందిగా స్టడీస్ చెప్తూ ఉన్నాయి. సో ఒమేగా 3 కూడా చక్కగా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ డైటరీ ఫైబర్, ఎస్పెషల్లీ క్యాబేజీ అనేది మనం ఎక్కువగా మన ఫుడ్ లో రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఇంతో పాటు మనకి ఏంటంటే కాల్షియం నుంచి చాలా మందికి ఎక్కువ అపోహలు ఉన్నాయి. సో కాల్షియం వల్ల మనకి స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అనేది. స్టోన్స్ ఫామ్ అవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే
ఎక్కువగా హైడ్రేషన్ ఎక్కువగా కాపాడటం వల్ల బాడీలో, సో బాడీ ఎక్కువగా హీట్ చేయటం వల్ల ఆ స్టోన్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో కాల్షియం అనేది మన బోన్స్ కి, టీత్ కి, ఇలా మన మజిల్ కాంట్రాక్షన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి. సో కాల్షియం ఎడ్యుకేటెడ్ గా తగినంతగా అయితే ఈవెన్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కావాలి, లేదంటే వాళ్ళకి మజిల్స్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో మజిల్ కాంట్రాక్షన్ సరిగ్గా జరగకుండా, అండ్ అదే విధంగా బోన్ అండ్ టీత్ ఇలాంటివి వీక్ అయ్యి ఫర్దర్ గా ఇంకా మనం ఎక్కువ డ్యామేజ్ కి లోనయ్యే అవకాశం ఉంది. సో రికమెండెడ్ లెవెల్లో కాల్షియం ఇంటేక్ అనేది ఉండే విధంగా ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే ట్రేస్ ఎలిమెంట్స్ అని ఉంటాయండి మనకి, కాపర్, జింక్ అండ్ సెలీనియం. సో ఇవి మన ట్రేస్ ఎలిమెంట్ గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవి ఎక్కువగా మన బాడీలో ఎక్కువ డైట్ రిస్ట్రిక్షన్స్, ఎలా అయితే పొటాషియం, మనం ఫాస్ఫరస్, యానిమల్ ప్రోటీన్, సోడియం, సో చాలా చాలా బాగా ఆహారాల్లో మనం ఎలిమినేట్ చేస్తూ ఉంటాము ఫుడ్ ఫ్లోస్. ఇలాంటప్పుడు ట్రేస్ ఎలిమెంట్స్ అనేది మనకి అందకుండా ఉండే అవకాశం ఉంది. సో దీనివల్ల మనకి మాల్ న్యూట్రిషన్ జరిగే అవకాశం ఉంది. సో మల్టీవిటమిన్ లాంటివి తీసుకోవడం ద్వారా సో ఇక ట్రేస్ ఎలిమెంట్ ని మన బాడీకి ఎక్కువగా చేయొచ్చు. లేదంటే మన బాడీలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఫర్దర్ గా మన సెల్యులర్ డ్యామేజ్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రేస్ మినరల్స్ అనేటివి మనం ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఈ కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ రెడ్ బ్లడ్ సెల్స్ తయారవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన కిడ్నీ కొద్దిగా పాడైపోతూ ఉంటుందో, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఎక్కువగా హెల్దీగా క్రియేట్ కాలేవు. సో ఐరన్ అనేది దీనికి చాలా ఇంపార్టెంట్ గా అవసరమైంది. సో దీనివల్ల ఐరన్ డిఫిషియన్సీ మన బ్లడ్ లో ఏర్పడుతూ ఉంటుంది. అండ్ సో ఐరన్ సప్లిమెంట్ అని తీసుకోవడం వల్ల కూడా మన కిడ్నీ హెల్త్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ బ్లడ్ హెల్త్, మన రెడ్ బ్లడ్ ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో మల్టీవిటమిన్, అదే విధంగా ఐరన్ టాబ్లెట్స్ అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇలాంటివి తీసుకోవడం చాలా వరకు రికమెండ్ చేస్తాం. ఇవి లో పొటాషియం ఫుడ్స్ అండి. సో ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సో లో పొటాషియం ఫుడ్ తీసుకోవాలి. అండ్ మినరల్స్ ఎక్కువగా, అంటే ఏదైతే మనకి ఈ పొటాషియం అవన్నీ ఎక్కడ వస్తూ అంటే, ఏదైతే రూట్స్ కింద భూమి లోపల పెరిగాయో అలాంటి వాటిని అవాయిడ్ చేయమంటారు. ఎక్సెప్ట్ క్యారెట్, మిగతావన్నీ బీట్రూట్, ఇలాంటి ఏదైతే భూమిలోంచి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయో అలాంటి ఫుడ్ మనం ఎక్కువగా ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. సో న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్తీ లైఫ్ స్టైల్ కి. సో కిడ్నీ కూడా వన్ ఆఫ్ ద ఆర్గాన్. సో ఇందులో మనం చెప్పినట్టుగా మనకి మల్టీవిటమిన్, ఒమేగా అండ్ లిక్విడ్ డైట్, చక్కటి లిక్విడ్ డైట్ ని, ఇలాంటి వాటిని మన హెర్బల్ న్యూట్రిషన్ చక్కగా అందించడం జరుగుతుంది. సో మనం తీసుకునే ఫార్ములా 1 షేక్ అనేది ఒక బ్యాలెన్స్డ్ మీట్. సో ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో సో వాళ్ళకి లిక్విడ్ డైట్ అనేది 70% ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ దాంతో పాటుగా అన్ని రకాల మనకి న్యూట్రిషన్ అందే విధంగా సో బ్యాలెన్స్డ్ గా హెర్బల్ లైఫ్ ఇవ్వటం అనేది సో ఈ కిడ్నీ యొక్క పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైగా రికమెండ్ అవుతుంది. అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం అనుకున్నట్టుగా ఇక్కడ యానిమల్ది కాదు, మనం వాడే ప్రోటీన్ అనేది సోయా ప్రోటీన్. సో ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళ యొక్క వెయిట్ ప్రకారం ఎంత అయితే వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, సో ప్రతి కేజీకి ఒక 1/2 గ్రామ్ లెక్కన ఒక 70 గ్రామ్స్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక 35 గ్రామ్స్ రోజువారీలో ప్రోటీన్ ఉండే విధంగా డైట్ చేయడం వల్ల వాళ్ళ ఎగ్జిస్టింగ్ మజిల్స్ ఇంకా డ్యామేజ్ కాకుండా ఎనర్జీ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టిమల్ గా మన కిడ్నీలో ఆ ఫిల్టరేషన్ ప్రాబ్లం రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఎందుకు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు మనం. సో 66 ఇయర్స్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఫోటోలు చూస్తే 66 ఏళ్ళు ఉన్న ఒక పర్సన్ అండ్ 18 ఇయర్స్ ఉన్న ఒక పర్సన్. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కారణంగా సో ఏజ్ వాళ్ళది రివర్స్ అయింది. సో ఇక్కడ ఏజింగ్ అనేది రివర్స్ కావచ్చు మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది. సో ఎలాంటి చాయిసెస్ మనకి ఫుడ్ చాయిస్ ఉన్నాయి, ఎలాంటి మనకి లైఫ్ స్టైల్ ఉంది, ఆ చాయిసెస్ మనని ముందుకు తీసుకెళ్తున్న ఏజ్ కన్నా. సో ఏజ్ అనేది సర్టన్లీ అందరికీ వస్తుంది, బట్ దాన్ని మనం అడ్వాన్స్ లేదా దాన్ని కొద్దిగా మనం డిలే చేసే అవకాశం మన న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంది. అండ్ రైట్ సైడ్ లో కూడా అదే జరుగుతుంది, సేమ్ ఏజ్ గ్రూప్ ఇద్దరు కూడా. సో కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ ని కనిపించే ఫిజికల్ దానికన్నా కూడా మోర్ ఓవర్ వాళ్ళ హెల్త్ కండిషన్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎంత హెల్తీగా ఆ ఏజ్ లో వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు అనేదాన్ని. సో ఇది ఇలాంటి ఒక కమిట్మెంట్ నేను ఒక 2 years బ్యాక్ తీసుకోవడం జరిగింది. అండ్ 3 months లో 89 kgs ఉండే నేను 77 kgs రావడం జరిగింది. అండ్ ఈ 12 kgs రావడానికి సో నన్ను మా కోచ్ ఇన్స్పైర్ చేయడం జరిగింది, నా భార్య శ్రీలత గారు. సో తను 68 kgs ఉంటూ అండ్ ఈ న్యూట్రిషన్ తీసుకుని 54 kgs రావడం జరిగింది. సో తనకి ఉన్న వెల్బీయింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సో నార్మల్ కావడం గమనించాను. సో న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. సో అలాంటి కమిట్మెంట్ తో నేను ఆ న్యూట్రిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నేను కూడా అదే వండర్ఫుల్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ తీసుకోగలిగాను. లైఫ్ కి అండ్ మా న్యూట్రిషన్ క్లబ్ కి అండ్ స్పెషల్లీ ఇక్కడ అటెండ్ అయిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.